నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనేటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అసలు నెయ్యే లేదురా స్వామి, దాంట్లో అసలు కొన్ని కెమికల్స్ వాడి సింథటిక్ గీని తయారు చేసి 250 కోట్ల రూపాయలు కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 250 కోట్ల రూపాయలకు సింథటిక్ గీనే కొన్నారు. అదే గీతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. 100 కోట్ల మంది హిందువులకు తినిపించారని రిపోర్ట్ ఇస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి సత్యం గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు లేదు దాంట్లో, ఆ రిపోర్ట్లో ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు, ఛార్జ్ షీట్లో జంతు కొవ్వు అని లేదు, ఛార్జ్ షీట్లో నెయ్యే లేదని ఉంది, అది చెప్పరు. ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు కాబట్టి సత్యమే గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అని చెప్పి ఎలివేషన్లు వేసుకున్నారు. నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వచ్చి మొత్తం బట్టలు ఇప్పేశాడు అందరిది. ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు జంతు కొవ్వు ఎక్కడా, పంది కొవ్వు ఎక్కడా అని అడిగారు కదా. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. జంతు కొవ్వు, పంది కొవ్వుతోనే ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్స్, మోనోగ్లిజరైడ్స్ ఉత్పత్తి చేస్తారు అంటే నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఏమని ఒప్పుకున్నారు? కొన్ని రసాయనాలు కలిసినటువంటి మాట వాస్తవమే. తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు, ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడడం నిజమే అని చెప్పి ఆయనే ఒప్పుకున్నారు. కాకపోతే జంతు కొవ్వు లేదని చెప్పారు. మరి కొన్ని రసాయనాలు కలిసిందన్నారు కదా, ఆ రసాయనాలు ఏంటంటే ఈస్టరు, మోనోగ్లిజరైడ్, ఎసిటిక్ యాసిడ్. ఎలా తయారు చేస్తారంటే వాస్తవంగా ఈ 3 ముడి సరుకులను కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. అది ఏ విధంగా తయారు చేస్తారని నిపుణులు ఏం చెప్తున్నారంటే, చూడండి, వైకాపా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన కల్తీ నెయ్యి తయారీ కోసం వినియోగించిన ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్స్, మోనోగ్లిజరైడ్స్ ను ఉత్పత్తి చేసేందుకు ఆయిల్ లేదా జంతు కొవ్వును వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. సో ఇప్పుడు సగమే తేలింది కేసు. వైవి సుబ్బారెడ్డి గారు సగం పాపమైతే ఒప్పుకున్నారు. ఏందని ఎక్కడి వరకు ఒప్పుకున్నారు? కల్తీ నెయ్యి వాడినటువంటి మాట వాస్తవమే అనేంతవరకు ఒప్పుకున్నాడు. కానీ కొన్ని రసాయనాలు అంటూ ఉన్నాడు. ఆ రసాయనాలను ఏ విధంగా తయారు చేస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారంటే కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. చూడండి, కొరియా నుంచి ఆయా రసాయనాలను దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు కొరియాకి వెళ్ళి వీళ్ళు దిగుమతి చేసుకున్నటువంటి సంస్థల దగ్గరికి వెళ్ళి అసలు ఎసిటిక్ యాసిడ్ వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు, ఈస్టర్స్ ఏ విధంగా తయారు చేస్తారు, మోనోగ్లిజరైడ్స్ ఏ విధంగా తయారు చేస్తారని కనుక ఆరా తీస్తే అసలు వీళ్ళు అడుగుతున్నటువంటి ఆవు కొవ్వు బయటకు వస్తుంది, పంది కొవ్వు బయటకు వస్తుంది, వీళ్ళ కొవ్వు కూడా కరిగిపోతుంది. సో నిన్న పయ్యావుల కేశవ్ గారు పూస గుచ్చినట్లు చెప్పారు. ఏ విధంగా? ఇది చూడండి, 2022 ఆగస్టులోనే సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు వెల్లడించిందంట. ఏమని? ఇది కల్తీ నెయ్యిరా స్వామి అని చెప్తే, కల్తీ నెయ్యి కాదు, అది ఆర్గానిక్ నెయ్యి. అంటే మీకు తెలుసా, మీ మొఖాలు ఎప్పుడైనా ఆవు నెయ్యి తిన్న మొఖాలైనా మీది మూసుకొని పోయి లడ్డూలు చేయండి అంటే పోటు కార్మికులు అంటారు. ఆ ప్రసాదం తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పోటు కార్మికులు అంటారు. ఆ పోటు కార్మికులు అప్పట్లో ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యా ధర్మారెడ్డి గారు, ఈ నెయ్యి మేము సంవత్సరాలుగా లడ్డు తయారు చేస్తా ఉన్నాము, ఆ లడ్డుని ముద్ద చేసేటప్పుడు అది ముద్ద నిలవడం లేదు, ఈ లడ్డు కూడా నిలవ ఉండడం లేదని ఈవో ధర్మారెడ్డికి చెబితే, అసలు లడ్డే వాసన రావడం లేదని ధర్మారెడ్డికి చెబితే, ఆ దుర్మార్గుడు ఏం చెప్పాడంటే, మీది ఆర్గానిక్ నెయ్యి వాసన చూసినటువంటి మొఖాలైనా మీది, స్వచ్ఛమైన ఆర్గానిక్ ఆవు నెయ్యి తిన్న మొఖాలైనా మీది, మూసుకొని పోయి చేయండి, అది ఆర్గానిక్ ఆవు నెయ్యి, అది అలానే ఉంటుందని చెప్పి కమిషన్లకు కకృతి పడి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. సో తెలియకుండా చేస్తే క్షమించవచ్చు, తెలిసి ఇది దేవుడికి సంబంధించినటువంటి విషయం అని తెలిసి కూడా వీళ్ళు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు. సో మొత్తానికి ఇప్పుడు అసలు విషయం బయట వస్తుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టారు నిన్న తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగిందో వివరించిన తర్వాత అడ్డంగా దొరికిపోయామని భావించినటువంటి వైవి సుబ్బారెడ్డి, అప్పట్లో చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, అవును కల్తీ జరిగింది, ఆ కల్తీలో రసాయనాలు మాత్రమే ఉంది, జంతు కొవ్వు లేదన్నారు. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. సో జంతు కొవ్వుతోనే ఈస్టర్స్, మోనోగ్లిజరైడ్స్
అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్ తయారు చేస్తారని. సో ఇప్పటికీ సగం కేసే తేలింది. సో నాకు తెలిసి ఎలక్షన్ ముందు అన్నీ తెలిసిపోతుంది, ఏం కొవ్వు వాడారు, ఎంత శాతం వాడారు, అసలు ఎవరెవరు ఉన్నారని మొత్తం బయటపడుతుంది. ఎందుకు తొందరపడతారు? సో మొత్తానికి ఆ రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాలు మోనోగ్లిజరైడ్ కావచ్చు, ఈస్టర్ కావచ్చు, ఎసిటిక్ యాసిడ్ కావచ్చు, ఇవి 3 తయారు చేయడానికి కొన్ని రకాలమైనటువంటి నూనెలు, అదేవిధంగా కొన్ని జంతు కొవ్వులు కూడా వాడతారని నిపుణులు అయితే చెబుతున్నారు. మొత్తం బయటకు వస్తుంది. సో మొత్తానికి అడ్డంగా దొరికిపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు అడ్డగోలుగా వాదిస్తూ ఉన్నారు. అందుకే అంబటి రాంబాబుని రంగంలోకి దించి బూతు పురాణాన్ని అందుకొని ఇప్పుడు చూసాం కదా, ఈ రోజు కూడా వెళ్తున్నాడు జోగి రమేష్ని వాళ్ళ ఇంటిలో పరామర్శించడానికి వెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా జన సమీకరణ, మళ్ళా బల ప్రదర్శన. అక్కడికి వెళ్ళి సాల్వాగా పోస్తాడు. ఎందుకంటే కల్తీ కూడా కాదు, ఆయన నకిలీ మద్యం తయారు చేశాడు కదా. అసలు నకిలీ మద్యం ఇంత ఒక సైంటిస్ట్ లాగా నకిలీ మద్యం తయారు చేయించాడు కదా. కాబట్టి ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించడానికో లేకపోతే ఆయన్ని అభినందించడానికి వెళ్తానాడంట. మరి చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుందో మరి జోగి రమేష్ ఇంట్లో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.